బాక్సాఫీస్ వద్ద కల్కి మూవీ ప్రభంజనం కొనసాగుతోంది. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా 800 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు రాబట్టినట్లు నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ ట్వీట్ చేసింది. బాక్సాఫీస్ ఆన్ ఫైర్ అని పేర్కొంది. ప్రభాస్, అమితాబ్, కమల్ హాసన్, దీపికా పదుకొనె వంటి స్టార్లు నటించిన ఈ మూవీ థియేటర్లలో సక్సెస్ఫుల్ టాక్తో దూసుకెళ్తాంది. ఏపీ 3 రోజుల పర్యటనలో భాగంగా వైసీపీ అధినేత జగన్ కడపకు చేరుకున్నారు. నిన్న టీడీపీ శ్రేణుల దాడిలో గాయపడిన వైసీపీ కార్యకర్త అజయ్ కుమార్ రెడ్డిని రిమ్స్ ఆస్పత్రిలో పరామర్శించారు. అండగా ఉంటామని ధైర్యం చెప్పారు. కాగా దాడి చేసిన బీటెక్ రవి అనుచరులపై పోలీసులు కేసు నమోదు చేశారు. టీజీ సూర్యాపేట జిల్లా బాలన్ల సాంఘిక సంక్షేమ మహిళా గురుకుల కాలేజీ విద్యార్థినులు ఆందోళనకు దిగారు. హాస్టల్లో కేర్ టేకర్తో కలిసి ప్రిన్సిపల్ శైలజ మద్యం తాగి తమను వేధిస్తోందని ఆరోపించారు. ఆమె గదిలోని బీరువాలో బీర్ బాటిళ్లను మీడియాకు చూపించారు. తమ పేరెంట్స్ను కలవడానికి అనుమతించడం లేదని వాపోయారు. విద్యార్థినులు రోడ్డుపై బైఠాయించడంతో ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.